రాధాదేవి గొప్పదా లేదా శ్రీకృష్ణుడు గొప్పవాడా? ఒక రోజు శ్రీకృష్ణుడు భక్తుడైన శ్రీధామ కృష్ణుడిని చూడటానికి గోలోకానికి వెళతాడు. ఎంతో ప్రేమతో శ్రీకృష్ణుడిని చూడటానికి వెళుతుండగా ద్వారం దగ్గర రాధాదేవి కనపడుతుంది. శ్రీధాముడు కోపంతో అపశకునం, నేను కృష్ణుడిని చూడటానికి వెళుతుంటే మీరు ఎందుకు అడ్డు వచ్చారు అని కోపపడతాడు. కృష్ణుడు అక్కడికి వచ్చి, శ్రీధామ, నీకు నాకన్నా ముందు రాధా దర్శనం కలిగింది, నాకన్నా రాధాదేవినే గొప్ప అని అనగా శ్రీధాముడు అది ఒప్పుకోలేదు. లేదు స్వామి, రాధా నామం కన్నా కృష్ణ నామమే గొప్ప, కావాలంటే నిరూపిస్తాను అని అనగా మొత్తం గోపికలు అందరూ వాళ్ళ చుట్టూ చేరుతారు. శ్రీధాముడు గట్టిగా జై శ్రీకృష్ణ అని అంటాడు. వెంటనే వాడిపోయిన చెట్టు మళ్ళీ బ్రతుకుతుంది, చనిపోయిన మొక్కలు అన్ని బ్రతుకుతాయి, వాతావరణం మొత్తం మారిపోతుంది. ఆ తరువాత వెంటనే శ్రీధాముడు ఒక గుడ్డుని రాధే అని గట్టిగా అంటాడు. ఆ గుడ్డు కాలి బూడిదైపోతుంది. వెంటనే ఒక గొంగలి పురుగుని చూసి రాధే అనగా అది కూడా బూడిదైపోతుంది. వెంటనే ఒక పుపోడిని చూసి రాధే అనగా అది కూడా కాలిపోతుంది. ఇక చివరిగా ఒక సీతాకోక చిలుకను చూసి రాధే అనగా అది కూడా కాలి బూడిదైపోతుంది. చూశారా కన్నయ్య, రాధే అనే పేరు పలకగానే 4 జీవులు మీ కళ్ళ ముందే చనిపోయాయి. ఇది అపశకునం కాకుంటే ఇంకేంటి అని అంటుండగా కృష్ణుడు నవ్వుతూ ఉంటాడు. గోపికల గుంపులో నుండి ఒక చిన్న పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి, దయచేసి ఇంకొకసారి రాధే అని పిలవండి అని అంటుంది. శ్రీధాముడు, ఇంకొకసారా? ఎందుకమ్మా, ఈ భూమిని నాశనం చేయాలి అనుకుంటున్నారా అని నవ్వుతాడు. లేదు, మీరు గుడ్డును చూసి రాధే అని పిలవడం వలన అది గొంగలి పురుగులాగా మారిపోయింది. ఆ తరువాత దాన్ని చూసి రాధే అనగా అది పుప్పోడిలాగా మారిపోయింది. దాన్ని చూసి రాధే అనడం వలన అది సీతాకోక చిలుకలాగా మారిపోయింది. ఆ తరువాత రాధే అని అనడం వలన ఆ సీతాకోక చిలుక ఒక మనిషి రూపంలోకి మారిపోయింది. ఆ మనిషిని నేనే. ఒక జీవి మనిషిలాగా మారాలి అంటే కొన్ని కోట్ల సంవత్సరములు పడతాది. కానీ మీ వలన 4 సార్లు రాధే అనడం వలన నేను మానవ జన్మ ఎత్తాను, ధన్యవాదములు అని అంటుంది. అది చూసి శ్రీధాముడికి రాధే పదం వెనుక ఉన్న శక్తి అర్థం అవుతుంది. అందరూ చెప్పండి, రాధే.